ఈ వీడియోలో మనము టైమ్ అండ్ వర్క్ నుంచి కంప్లీట్గా 8 మోడల్స్ ఉన్నాయని చెప్పాను కదా. ఫస్ట్ మోడల్ ఆల్రెడీ మీకు ఫస్ట్ వీడియోలో కవర్ చేశాను, చూడని వాళ్ళంటే వెళ్ళి చూడండి, వెరీ ఇంపార్టెంట్. ఇప్పుడు సెకండ్ టైప్ ఆఫ్ వచ్చేసి మనకు 3 వేరియబుల్స్ పైన ప్రాబ్లమ్స్ అయితే ఉంటాయి. సో వాటిపైన మనం డిస్కస్ చేసే ముందు ఫస్ట్ వీడియోకి చాలా మంది వీడియో హైప్ చేశారు, థ్యాంక్ యూ సో మచ్ దానికోసం. అండ్ ఈ వీడియోని కూడా మీరు ఇప్పుడు ఒక లైక్ కొట్టి కామెంట్ బాక్స్లో మీరు మొబైల్లో చూస్తున్న వాళ్ళైతే కామెంట్కి వెళ్ళే ముందు మీకు ఇక్కడ 2 డాట్స్ కనిపిస్తే ఇట్లా లెఫ్ట్ సైడ్ స్వైప్ చేస్తే మీకు హైప్ అనే ఆప్షన్ కనిపిస్తుంది, హైప్ కొట్టండి. అండ్ లైక్ కొట్టడం మర్చిపోకండి ప్లీజ్, లైక్ కూడా కొట్టండి. అండ్ మనం ప్రాబ్లమ్స్ స్టార్ట్ చేసేద్దాము. సో ఫస్ట్ క్వశ్చన్ చూడండి, మనకు ఇందులో ఎలా అడుగుతాడంటే ఫస్ట్ క్వశ్చన్, ఏ బి అండ్ సి క్యాన్ కంప్లీట్ ఏ వర్క్ ఇన్ 12, 15 and 20 days రెస్పెక్టివ్లీ. హౌ మెనీ డేస్ ఆర్ రిక్వైర్డ్ టు ఫినిష్ ద వర్క్ ఇఫ్ ద వర్క్ టుగెదర్. చూడండి ఏమంటున్నాడు, ఏ అనే వ్యక్తి, ఓకే, ఏ మనకు 15 days ఇస్తున్నాడా, ఏ 12, బి 15, సి 20 days అంటున్నాడు కదా. సో ఈ క్వశ్చన్ కూడా మనము 2 మెథడ్లో సాల్వ్ చేయొచ్చు, 2 మెథడ్స్తో సాల్వ్ చేయొచ్చు. ఫస్ట్ మెథడ్ ఎల్సీఎం మెథడ్ చెప్తాను. సో ఫస్ట్ చూడండి, టైమ్ అండ్ వర్క్లో మీకు ఏ క్వశ్చన్ వచ్చినా సరే ఫస్ట్ వాళ్ళు ఒక వర్క్ చేస్తారు, ఈడు ఇన్ని రోజులు చేస్తాడు, వీడు ఇన్ని రోజులు చేస్తాడు అని ఉంటుంది కదా. అసలు ఆ వర్క్ ఎంత, వాట్ ఈస్ ద టోటల్ వర్క్ ఖచ్చితంగా కావాలి కదా. సో టోటల్ వర్క్ ఎప్పుడైనా సరే మీరు ఫైండ్ చేయాలి అంటే వాళ్ళకి ఇచ్చిన నెంబర్ ఆఫ్ డేస్కి మీరు ఎల్సీఎం తీస్తే మీకు టోటల్ వర్క్ అనేది వస్తుంది. క్లియర్. సో ఇప్పుడు వర్క్ ఎంత చూద్దాం, 12కి, 15కి, 20కి ఎల్సీఎం అనేది 60 అవుతుంది. సో ఇప్పుడు ఈ టోటల్ వర్క్ ఎంత, మనకు టోటల్ వర్క్ అవుతుంది 60 వచ్చింది. ఇప్పుడు ఏంటంటే సెకండ్ స్టెప్ ఏం చేయాలి తెలుసా, టైమ్ అండ్ వర్క్లో టోటల్ వర్క్ ఫైండ్ చేసినాం ఎల్సీఎం యూజ్ చేసి. ఇప్పుడు ఒక్కొక్కరి యొక్క 1 day కెపాసిటీ ఫైండ్ చేయాలి, అంటే ఎఫిషియన్సీ అంటాం దాన్ని. ఏ అనే వ్యక్తి ఒక రోజు ఎంత వర్క్ చేస్తాడు దాన్ని మనం ఎఫిషియన్సీ అంటాం. ఏ పర్సన్, కెపాసిటీ ఆఫ్ ఎ పర్సన్ టు డూ ఏ వర్క్ ఇన్ 1 day ఈజ్ నోన్ యాజ్ ఎఫిషియన్సీ. ఓకే. సో ఇప్పుడు ఇక్కడ ఏ ఒక 1 day వర్క్ రావాలి అంటే ఎల్సీఎంని అతను ఒక నెంబర్ ఆఫ్ డేస్తో డివైడ్ చేయాలి. ఓకే. సో 60/12 ఎంత, మనకు 5 కదా. సో ఏ ఒక్కరోజు 5 యూనిట్స్ చేస్తాడు, ఇది మొత్తం 60 యూనిట్స్ అనుకోవాలి మనం. ఓకే, వర్క్. ఇప్పుడు మనకు ఇక్కడ 1 dayలో ఏ 5 యూనిట్స్ చేస్తాడు, బి 1 dayలో ఎంత చేస్తాడు, 60/15 ఎంత, 4 కదా, 4 యూనిట్స్. ఓకే. తర్వాత 60/20 ఎంత, 3 కదా, 3 యూనిట్స్. దేర్ ఫోర్ ఏ ఏమో 5 యూనిట్స్, బి ఏమో 4 యూనిట్స్, సి ఏమో 3 యూనిట్స్. ఎప్పుడు 1 dayలో. ఇప్పుడు మనకి ఏం అడుగుతున్నారు, వీళ్ళు ముగ్గురు కలిసి ఈ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు. సో మనకు టైం ఫార్ములా ఏంది, టోటల్ వర్క్ బై ఎఫిషియన్సీ కదా. ఎఫిషియన్సీ అంటే ఏంది, వీళ్ళు ముగ్గురు కలిసి చేసే 1 day వర్క్. సో 1 day వర్క్ ఏమో 5 + 4 9 + 3 12. సో 60/12. 12 అంటే ఏంది అర్థము, ఏబిసి ముగ్గురు కలిసి 1 dayలో 12 యూనిట్స్ ఆఫ్ వర్క్ చేస్తారు కదా. మరి 60 యూనిట్స్ చేయాలంటే ఎన్ని డేస్ పడుతుంది, దట్ ఈస్ ద కాన్సెప్ట్. 12 1 జా 12, 5 జా, సో 5 యూనిట్స్ పడుతుంది. సో ఆప్షన్ ఏ ఈజ్ ద రైట్ ఆన్సర్. క్లియర్. అండ్ దీన్ని మనం సెకండ్ మెథడ్లో ఎలా సాల్వ్ చేయాలంటే ఫార్ములా మెథడ్ సింపుల్. సో ఫార్ములా ఇస్తాను, మీరు సాల్వ్ చేసుకోండి. ఏ డేస్, బి డేస్, సి డేస్ డివైడెడ్ బై ఏ మల్టిప్లైడ్ బై బి ప్లస్ బి మల్టిప్లైడ్ బై సి ప్లస్ సి మల్టిప్లైడ్ బై ఏ. ఈ ఫార్ములా యూజ్ చేయండి, మీకు 5 వస్తుంది ఆన్సర్. క్లియర్. సో ఇప్పుడు సెకండ్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. ఎం, ఎన్ అండ్ ఓ alone can complete a piece of work in 10, 12, 15 days respectively. In how many days M, N and O complete 1/6 of the same work together అంటున్నాడు. చూడండి ఇక్కడ ఫస్ట్ ఎమ్ది ఎంత ఇచ్చాడు, ఎమ్ది 10 days ఇచ్చాడు, ఒక వర్క్ని 10 daysలో చేస్తాడు. ఎన్ ఏమో 12 daysలో చేస్తాడు, ఓ ఏమో 15 daysలో చేస్తాడు. ఓకే. ఏం చేస్తాడు, వర్క్ ఎంత వర్క్ ఉందని తెలియాలి కదా. సో ఎల్సీఎం తీయండి, ఎల్సీఎం తీస్తే మనకు టోటల్ వర్క్ వస్తుంది. ఓకే. సో ఎల్సీఎం ఎంత అవుతుంది, మళ్ళీ 3కి 60 అవుతుంది. సో 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ ఉంది. ఓకే. ఈ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ని ఎం అనేటోడు 10 daysలో చేస్తాడు, ఎన్ 12, ఓ 15. ఇప్పుడు వీళ్ళ 1 day వర్క్ ఫైండ్ చేద్దాం. సో ఇప్పుడు ఏమవుతుంది, 3 యూనిట్స్ అవుతుంది అంతే కదా. 60/10, ఎమ్ 1 day చేసే వరకు 3 యూనిట్స్. ఓకే, సారీ 6 యూనిట్స్. 60/10 అంటే 6 యూనిట్సే కదా, 6 యూనిట్స్. 12 ఏమవుతుంది, 5 యూనిట్స్. 60/12. 15 ఏమవుతుంది, 15 4 జా 60 కదా, సో 4 యూనిట్స్. క్లియర్. 1 dayలో వీళ్ళు ఒక్కొక్కరు 6, 5, 4 యూనిట్స్ చేస్తారు. మనకు అక్కడ ఏం అడుగుతున్నాడు,
1/6 ఆఫ్ ద వర్క్ని వాళ్ళు ఎన్ని డేస్లో చేస్తారు? టోటల్ వర్క్ అనట్లేదు, టోటల్ 60 కానీ టోటల్లో 1/6 ఆఫ్ ద వర్క్. సో టోటల్ 6 అయితే దీనికి 1/6 ఎంత అవుతుంది? 1/6 6 1 జా 6 10 జా 10 యూనిట్స్ ఆఫ్ వర్కే కావాలి మనకు. క్లియర్? సో దేర్ ఫోర్ టీఎం ప్లస్ ఎన్ ప్లస్ ఓ ఈజ్ ఈక్వల్ టు మనకు 1/6 ఆఫ్ ద వర్క్ 10 యూనిట్స్. టోటల్ ఇప్పుడు 10 యూనిట్స్ ఉంది. వాళ్ళు 1 డే చేసే వర్క్ ఎంత? 6 + 5 11, 11 + 4 15 యూనిట్స్. ఓకే, సో 5 2 జా 5 3 జా, దేర్ ఫోర్ 2/3 డేస్. 2/3 డేస్ అంటే ఇప్పుడు మనం మిక్స్డ్ ఫ్రాక్షన్లోకి కన్వర్ట్ చేద్దాం. ఎంత వస్తుంది చూడండి. మనకు ఆప్షన్లో 2/3 డేస్ ఉంది కదా, ఆప్షన్ బి ఇస్ రైట్ ఆన్సర్. అవసరం లేదు, నేను ఆప్షన్స్ మిక్స్డ్ ఫ్రాక్షన్ ఉంది అనుకున్నా. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ క్వశ్చన్ సాల్వ్ చేద్దాం. ఏ అండ్ బి టుగెదర్ క్యాన్ డూ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 30 డేస్. ఏ అండ్ బి టుగెదర్ ఇస్తుంది, సారీ అంటే ఏ ప్లస్ బి ఇస్తున్నాడు. అట్ ద సేమ్ టైం ఏ ప్లస్ బి ఎంత ఇస్తున్నాడు, ఎన్ని డేస్లో చేస్తున్నాడు ఒక వర్క్ని? 30 డేస్ అంటున్నాడు. ఓకే, తర్వాత ఏమంటుండు? టుగెదర్ విత్ సి దే కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 24 డేస్ అంటుండు. అంటే ఏ బి కలిసి సిని కూడా కలుపుకొని దాని మీనింగ్. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సిని కూడా కలుపుకొని వాళ్ళు ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు? 24 డేస్లో చేస్తారు. 24 డేస్. ఓకే, ఇన్ హౌ మెనీ డేస్ కెన్ సి ఎలాన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. సి ఒకడే ఎన్ని రోజుల్లో చేయగలుగుతాడు ఆ వర్క్ని అని అడుగుతున్నాడు. క్వశ్చన్ మార్క్. ఓకే, ఫస్ట్ మనం ఏం చేద్దాం? టోటల్ వర్క్ ఎంత ఉందో ఫైండ్ చేద్దాం. సేమ్ ఎల్సిఎం తీద్దాం. సో 30కి 24కి మనకు ఎల్సిఎం ఎంత అవుతుంది? సో ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో నేను డైరెక్ట్ చేస్తున్నా కదా ఇంతకుముందు. సో ఎల్సిఎం ఎలా ఫైండ్ చేయాలో చెప్తా వినండి. సో జనరల్గా ఇక్కడ ఏమవుతుంది? 5 6 జా ఈ 24 అలానే పెట్టుకోండి. ఓకే, 6 6 1 జా 6 6 4 జా 24 4 1 1. ఓకే, ఇప్పుడు ఏమైంది ఇక్కడ? 5 6 జా 30 34 జా 120 అంతే కదా. సో ఎల్సిఎం అనేది మనకు 120 వచ్చింది. సో 120 డైరెక్ట్ వేస్తాను నేను. ఓకే, సో 120. ఇప్పుడు మనకేం కావాలి? 1 డే వరకు. ఎవరిది? ఏ బి కలిసి 1 డేలో ఎంత వర్క్ చేస్తారో వస్తుంది మనకి. ఇప్పుడు ఇక్కడ ఏ అండ్ బి ఇచ్చాడు కదా, ఇద్దరు కలిపి. సో 120/30 చేయండి, ఎంత వస్తుంది? 4 యూనిట్స్. 1 డేలో వీళ్ళిద్దరు కలిసి 4 యూనిట్స్ చేస్తారు. 1 డేలో ఏ ప్లస్ బి ప్లస్ సి ముగ్గురు కలిసి 1 డేలో ఎంత చేస్తారు? 120/24 ఎంత అవుతుంది మనకు? 6 4 జా 6 20 జా 4 1 జా 4 5 జా, సో 5 యూనిట్స్ చేస్తారు. ఓకే, సో మనకు కావాల్సింది ఏంది? సి ఒకడే. సి ఏమడుగుతున్నాడు? ఇన్ హౌ మెనీ డేస్ కెన్ సి అలోన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ అంటున్నాడు. సో చూడండి, ఇప్పుడు మనకి ఏ ప్లస్ బి ఒక 1 డే వర్క్ ఎంత ఉంది? 4. ఓకే, ఏ ప్లస్ బి ప్లస్ సి ఒక 1 డే వర్క్ ఎంత ఉంది? 5. అంటే ఏ ప్లస్ బి ఒక 1 డే వరకు మనకి ఎంత ఉంది? 4 ఉంది. మళ్ళీ సి ఎంత ఉంటే మనకు 5 అవుతుంది? 1 కదా, అంతే కదా. ఏ ప్లస్ బి 1 డే వరకు 4, సి ఒక 1 డే వరకు 1, ఏ ప్లస్ బి ప్లస్ సి 1 డే వరకు 5, 4 + 1 సాటిస్ఫైడా? అంటే సి ఒక 1 డే వరకు ఎంత? సి ఒక 1 డే వరకు 1 కదా. కానీ మనకేం కావాలి? టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుంది? టోటల్ వర్క్ ఎంత ఉంది? 120. సో టోటల్ వర్క్ 120 బై ఎఫిషియన్సీ అంటే ఏంది? సి ఒక 1 డే వరకు ఎంత? 1. సో 120/1 ఎంత? 120 డేస్. సో సి ఒక రోజు ఒక యూనిట్ చేస్తుంది అంటే 120 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తుంది? ఒక రోజు ఒకటి అంటే 120 డేస్ పడుతుంది కదా. సో దట్ ఈస్ ద ప్రాసెస్. సో ఏ ఆప్షన్ ఉంది 120 డేస్? ఒకసారి చూడండి. ఆప్షన్ బి ఈస్ ద రైట్ ఆన్సర్. ఏ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 7 అవర్స్. ఏ 7 అవర్స్లో కంప్లీట్ చేస్తారంట ఒక వర్క్ని. ఓకే, ఏ 7 అవర్స్. అండ్ నెక్స్ట్ ఏమంటున్నాడు? బి అండ్ సి కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 21/4 అవర్స్. బి అండ్ సి ఇస్తుంది, సారీ బి ప్లస్ సి కెన్ కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ 21/4 అంటున్నాడు. ఇంట్రెస్టింగ్ ఉంది క్వశ్చన్, చూద్దాం. సి అండ్ ఏ కెన్ కంప్లీట్ ద సేమ్ వర్క్ ఇన్ 7/2 అవర్స్. సి అండ్ ఏ కెన్ కంప్లీట్ సేమ్ వర్క్ ఇన్ 7/2 అవర్స్. ఓకే, మళ్ళీ క్వశ్చన్లు ఏం అడుగుతున్నాడు మనకు? వాట్ ఈజ్ ఆస్కింగ్? సో హౌ లాంగ్ విల్ ఇట్ టేక్ బి టు కంప్లీట్ ద సేమ్ వర్క్. బి ఒకడు ఎన్ని డేస్ తీసుకుంటాడో ఆ వర్క్ని కంప్లీట్ చేయడానికి. ఆ వర్క్ అంటే ఏంది? ఎల్సిఎం తీయాలి కదా. సో ఇప్పుడు ఎల్సిఎం ఇక్కడ ఫ్రాక్షన్స్ ఉన్నాయి. ఇక్కడ 7 అంటే 7ని 7/1 రాసుకోవచ్చు. సో ఫ్రాక్షన్కి మనం ఎలా తీస్తాము ఎల్సిఎం? మీకు ఐడియా ఉందా? ఎల్సిఎం కాన్సెప్ట్లో ఉంటుంది. ఫ్రాక్షన్ ఒక ఎల్సిఎం కావాలి అంటే ఫార్ములా ఏంది? ఎల్సిఎం ఆఫ్ మనకు కావాల్సింది 7/1 21/4 7/2 కదా. సో ఎల్సిఎం ఆఫ్ ఫ్రాక్షన్స్ ఏమీ లేదండి. ఫార్ములా ఎల్సిఎం ఆఫ్ న్యూమరేటర్స్ డివైడెడ్ బై హెచ్సిఎఫ్ ఆఫ్ డినామినేటర్స్. దిస్ ఇస్ ద ఫార్ములా. న్యూమరేటర్లు ఏమున్నాయి చూడండి, 7 21 7.
ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది చూస్తూనే తెలుస్తుంది, 21 అవుతుంది ఎల్సిఎం. ఓకే, తర్వాత హెచ్సిఎఫ్ 1కి 4కి 2కి హెచ్సిఎఫ్ ఏముంది, 1 టేబుల్ వెళ్తుంది, 4 1 టేబుల్ వెళ్తుంది, 2 1 టేబుల్ వెళ్తుంది. సో మూడింటికి కామన్ ఫ్యాక్టర్ 1 ఉంది. సో దేర్ ఫోర్ 1. సో దేర్ ఫోర్ కంప్లీట్ ఎల్సిఎం ఏమొచ్చింది, 21/1 అంటే 21 ఎల్సిఎం. దేర్ ఫోర్ ఎల్సిఎం అనేది మనకు 21 వస్తుంది. టోటల్ వరకు 21 యూనిట్స్ ఉన్నట్టు. ఓకే, ఇప్పుడు 1 డే వర్క్ ఫైండ్ చేయాలి. ఎవరిది, ఫస్ట్ ఏ ఒక 1 డే వర్క్ ఏమవుతుంది, 21/7 అంటే 3 యూనిట్స్. ఓకే, తర్వాత 21/4 అంటున్నాడు. చూడండి ఒకసారి, మీకు డివిజన్ చేయడానికి వస్తుందా, 21 డివైడెడ్ బై ఉంటే నేను మల్టిప్లై రాస్తే 21/4 అనేది రెసిప్రోకల్ అవుతుంది. ఓకే, అప్పుడు ఇది క్యాన్సల్, మీకు 4 మిగులుతుంది. సో ఇది 4 యూనిట్స్ అవుతుంది. ఓకే, 4 యూనిట్స్. తర్వాత 21/7/2 చూడండి, 21 బై అన్నాడు కాబట్టి మల్టిప్లికేషన్ రాస్తే 2/7 అవుతుంది. సో 7 1 7 3 3 × 2 6 యూనిట్స్. సో ఇది 6 యూనిట్స్ అయింది. క్లియర్ నాన్న. సో ఇప్పుడు మనకి ఏం కావాలి, మీరు బాగా గమనిస్తే ఇక్కడ బి యొక్క 1 డే వరకు కావాలి. బి యొక్క 1 డే వరకు ఎలా వస్తుందో ఇప్పుడు మనం ట్రై చేద్దాం. ఒకసారి చూడండి, ఇప్పుడు ఇక్కడ ఏ ఒక 1 డే వరకు 3 యూనిట్స్ ఉంది, సి ప్లస్ సి యొక్క 1 డే వరకు 6 యూనిట్స్ ఉంది. అంటే ఏ 1 డే వరకు 3, మరి ఇక్కడ 6 రావాలి అంటే సి ఎంత ఉండాలి, 3 కదా. సో 3 + 3 6 కదా. సి యొక్క 1 డే వరకు ఎంత వచ్చింది, 3 యూనిట్స్. ఇక్కడ కూడా సి యొక్క 1 డే వరకు 3 యూనిట్స్. మరి ఇక్కడ 4 ఉన్నప్పుడు బి ఎంత రావాలి, 1 కదా. సింపుల్ లాజిక్. ఓకే, ఇప్పుడు మనకు టోటల్ ఎంత ఉంది, 21. సో బి యొక్క ఎఫిషియన్సీ వచ్చేసింది ఎంత, 1 డే వరకు 1. దేర్ ఫోర్ టైమ్ టేకెన్ బై బి ఈస్ నథింగ్ బట్ టోటల్ వర్క్ 21 బై ఎఫిషియన్సీ ఆఫ్ బి 1. సో 21/1 అంటే 21. సో దేర్ ఫోర్ ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, 21 అవర్స్. క్లియర్. ఈ క్వశ్చన్ మీకు అర్థం కావాలి అంటే, ఈ సొల్యూషన్ ఇప్పుడు నేను చెప్పబోయేది అర్థం కావాలి అంటే ఫస్ట్ వీడియో చూసి రావాలి. ఓకే, సో ఇది చెప్పే ముందు ఎవరైతే ఫస్ట్ వీడియో ఆల్రెడీ చూశారో వాళ్ళు ఒక లైక్ కొట్టి ప్లీజ్ హైప్ చేయండి వీడియోని. ఇట్స్ మై సిన్సియర్ రిక్వెస్ట్ అండి, సపోర్ట్ చేయండి. నేను ఎవ్రీడే అప్లోడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఓకే, సో ఏ క్యాన్ డూ 20% ఆఫ్ వర్క్ ఇన్ 4 days అండ్ బి క్యాన్ డూ 1/3% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 10 days. ఓకే, దీని గురించి ఆలోచిద్దాం. ఫస్ట్ 20% అన్నాడు. ఏ అనే వ్యక్తి ఇక్కడ చేస్తున్నాను చూడండి, ఏ అనే వ్యక్తి 20% ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తున్నాడంట, 20% ఆఫ్ వర్క్ 4 days. 4 days. ఓకే, బి అనే వ్యక్తి 1/3% ఆఫ్ వర్క్ ఇన్ హౌ మెనీ డేస్, 1/3 10 days. ఇప్పుడు మనకేం కావాలి, వాళ్ళు 20% చేస్తే నాకు ఎందుక 100% కావాలి కదా. మనకు అదే కదా మనం ఫైండ్ చేయాల్సింది. 100% వరకు వాళ్ళు ఎన్ని డేస్లో చేస్తారు. సో 20%కి 4 days అయితే 100%కి ఎంత, ఏం చేస్తారు మీరు సింపుల్గా 100 × 4/20 కదా చేసేది, అంతేనా లేదా. 21 20, 5 5 4 20. దేర్ ఫర్ 100% ఆఫ్ వర్క్ ఏ క్యాన్ ఫినిష్ ఇన్ 20 days. ఓకే, తర్వాత బి 33 1/3% అంటే దీని ఒక ఫ్రాక్షన్. మీకు పర్సంటేజెస్ కూడా మీకు వీడియోస్ అప్లోడ్ చేశాను. ఫస్ట్ వీడియోలో మీకు ఇది అర్థమవుతుంది. 33 1/3% అంటే పర్సంటేజ్ టేబుల్లో ఫ్రాక్షన్ 1/3 దీనిది. ఓకే, ఎలా వచ్చిందంటారా, 33 1/3 అంటే మనకు 100/3% కదా, 100/3% కదా. మరి పర్సంటేజ్ అంటే 1/100 రాసుకోవచ్చు కదా నాన్న, అంతేనా లేదా. 100 క్యాన్సల్, 1/3 కదా. సో ఈ ఫ్రాక్షన్ మనకు 1/3. క్లియర్. సో 10 days అంటే 1/3 ఆఫ్ వర్క్ 10 daysలో చేస్తే టోటల్ వర్క్ ఎన్ని డేస్లో, 3 × 10 30 days, అంతే కదా. సింపుల్ లాజిక్, ఇవన్నీ బేసిక్స్. ఓకే, సో బీ కెన్ కంప్లీట్ 100% వర్క్ ఇన్ 30 days. ఓకే, సో ఇప్పుడు 100% వర్క్ ఏమై ఉండాలి, 100% వర్క్ ఆఫ్ వాల్యూ ఏమై ఉండాలి, 20కి 30కి లీస్ట్ కామన్ మల్టిపుల్ అయి ఉండాలి. సో లీస్ట్ కామన్ మల్టిపుల్ ఏంటి, 60 కదా, రెండింటికి ఎల్సిఎం 60 కదా. సో 60 యూనిట్స్ ఆఫ్ టోటల్ వర్క్ ఉంది. ఓకే, 60 యూనిట్స్ ఆఫ్ టోటల్ వర్క్ ఉంది. ఇక్కడ వరకు మనం తీసుకొచ్చాం. నెక్స్ట్ ఏమంటున్నాడు, దే వర్క్డ్ టుగెదర్ ఫర్ 9 days అండ్ దెన్ సి కంప్లీటెడ్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 6 days. బి అండ్ సి టుగెదర్ విల్ కంప్లీట్ 75% ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ అంటున్నాడు. అంటే ఇక్కడ ఏమంటుంది చూడండి, వీళ్ళిద్దరు కలిసి ఏ ప్లస్ బి ఇద్దరు కలిసి 9 days వర్క్ చేశారంట, ఇంటూ 9 ప్లస్ రిమైనింగ్ వర్క్ సి ఒక్కడే 6 daysలో చేసిండు, సి ఇంటూ 6 ఈజ్ ఈక్వల్ టు అప్పుడు టోటల్ వర్క్ ఫినిష్ అయింది. దిస్ ఇస్ ద వే మీరు ఈక్వేషన్ని రాసుకోవాలి. ఫస్ట్ 9 days ఇద్దరు కలిసి చేశారు. సో ఏ ప్లస్ బి ఇంటూ 9 అండ్ రిమైనింగ్ 6 days సి. అంటే ఇక్కడ ఏంది
ఇది 1 డే వర్క్, ఈ సి యొక్క 1 డే వర్క్ ఇంటూ 6 డేస్ చేస్తే 6 డే వర్క్ వస్తుంది. ఓకే, ఈ 60 యూనిట్స్ ఆఫ్ వర్క్ కంప్లీట్ కావడానికి వీళ్ళిద్దరు 9 రోజులు వర్క్ చేసాడు, తర్వాత సి ఒక్కడే 6 రోజులు వర్క్ చేసిండు, అప్పుడు టోటల్ వర్క్ కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మన డ్యూటీ ఏంది, ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ కావాలి, సి యొక్క 1 డే వర్క్ కావాలి కదా. ఇప్పుడు అక్కడ ఏమడుగుతున్నాడు మనకు, జనరల్గా అక్కడ మనకు అడుగుతుంది ఏంటి, బి అండ్ సి టుగెదర్ విల్ కంప్లీట్ 75% ఆఫ్ ద సేమ్ వర్క్. అంటే ఇక్కడ నుంచి మనం సి యొక్క 1 డే వర్క్ ఫైండ్ చేయాలి. చూడండి, ఏ యొక్క 1 డే వర్క్ ఎంత, 3 యూనిట్స్, బి యొక్క 1 డే వర్క్ 2 యూనిట్స్, ఎందుకంటే 60/30 60/20. క్లియర్. సో 3 + 2 ఎంత, ఏ ప్లస్ బి యొక్క 1 డే వర్క్ 3 + 2 ఎంత, 5. సో ఈ 5 × 9 45 ప్లస్ 6c ఈజ్ ఈక్వల్ టు 60. 60 - 45 ఎంత అవుతుంది, 6 = 15 కదా. సో సి ఈక్వల్ టు 15/6. సి 1 డే వరకు 15/6 యూనిట్స్. ఓకే, సో మనం ఇప్పుడు ఏం ఫైండ్ చేయాలి, బి అండ్ సి టుగెదర్ విల్ కంప్లీట్ 75% ఆఫ్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్ అంటుండు. చూడండి, టైమ్ ఆఫ్ బి ప్లస్ సి ఈజ్ ఈక్వల్ టు టోటల్ వర్క్ అంటుండా, లేదు 75%. ఈ టోటల్ వర్క్లో 75% ఎన్ని డేస్లో చేస్తాడు అని అడుగుతున్నాడు బి అండ్ సి కలిసి. సో 60లో 75% ఏం చేయాలి మనము, 75/100 కదా 60లో రావాలి అంటే, డివైడెడ్ బై బి ప్లస్ సి, అంటే బి యొక్క 1 డే వరకు సి యొక్క 1 డే వరకు కావాలి. బి యొక్క 1 డే వరకు 2 యూనిట్స్, సి యొక్క 1 డే వరకు 15/6, అంటే 2 + 15/6. ఇప్పుడు ఏం చేయాలి మనము, సింపుల్ క్యాలిక్యులేషన్ చేస్తే అయిపోతుంది. క్లియర్. ఒకసారి అబ్జర్వ్ చేయండి, 0 0 క్యాన్సల్, 5 2 మనకు 2 5s 2 3s. ఓకే, సో ఇక్కడ మనకు 75 × 3, న్యూమరేటర్ ఏం మిగిలింది చూడండి, ఇక్కడ చేస్తున్నాను. న్యూమరేటర్లో మనకు 3 × 75 డివైడెడ్ బై 5 మిగిలింది. డినామినేటర్లో మనకు 12 + 15 ఎంత, ఎల్సిఎం తీస్తే 12 + 15 27, 27/6 అవుతుంది కింద ఎల్సిఎం తీస్తే. సో 5 1s 5 1s 5 5 5s. ఓకే, తర్వాత మనకు 3 1s 3 9s. క్లియర్. 3 3s 3 2s, 3 1s 3 5s. న్యూమరేటర్లో 5 మిగిలింది, ఇక్కడ డినామినేటర్ 2 మిగిలింది. సో న్యూమరేటర్ ఇంటూ డినామినేటర్ అవుతుంది ఎప్పుడైనా సరే, 5 × 2. సో హౌ మెనీ డేస్, 10 డేస్ నాన్న. సో దేర్ ఫోర్ 75% ఆఫ్ వర్క్, 60లో 75% ఆఫ్ వర్క్ బి అండ్ సి 10 డేస్లో ఫినిష్ చేస్తారు. ఆప్షన్ డి ఈజ్ ద రైట్ ఆన్సర్. ఏ క్యాన్ డూ 1/3 ఆఫ్ వర్క్ ఇన్ 15 days, బి క్యాన్ డూ 3/4 ఆఫ్ ద సేమ్ వర్క్ ఇన్ 18 days, సి క్యాన్ డూ ద సేమ్ వర్క్ ఇన్ 36 days. బి అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 8 days. ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ క్యాన్ కంప్లీట్ ద రిమైనింగ్ వర్క్ అంటున్నాడు. చూడండి, సో ఇక్కడ ఏమంటుండంటే, ఏ అనే వ్యక్తి 1/3 ఆఫ్ వర్క్ 15 డేస్లో చేస్తున్నాడు. కానీ 1/3 ఆఫ్ వర్క్ ఎవరికి కావాలి, 100% వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడో కావాలి మనకు కదా. సో 100% ఆఫ్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు, సింపుల్గా ఏం చెప్పాను మీకు ఫస్ట్ వీడియో చూడండి. 1/3 ఆఫ్ వర్క్ 15 days అవుతే 100% వర్క్ సింపుల్గా దీన్ని అటు సైడ్ తీసుకెళ్ళి రెసిప్రోకల్ చేయమని చెప్పా, అంటే 15 × 3/1. ఇది ఎలా వచ్చింది సార్ అంటారా, చూడండి. జనరల్గా 1/3 అన్నాడు కాబట్టి నేను టోటల్ వర్క్ 1 అనుకుంటాను, ఇది తెలియదు నెంబర్ ఆఫ్ డేస్ ఎంతనో, బట్ 1/3 ఆఫ్ వర్క్ 15 ఇచ్చాడు. మరి అప్పుడు ఏం చేయాలి, క్రాస్ మల్టిప్లికేషనే కదా. సో 15 × 1 15, సో 1/3 డివిజన్కి వచ్చేస్తుంది. అంటే దీని మీనింగ్ ఏంటి, 15 ఇంటూ డివిజన్ తీసేసి ఇంటూ రాస్తే 3/1 రాసుకోవచ్చు, 15 3 రాసుకోవచ్చు కదా. అందుకే డైరెక్ట్ వేసిన స్టెప్ నేను. సో 45 డేస్లో కంప్లీట్ చేస్తారు టోటల్ వర్క్ ఏ. అదేవిధంగా బి ఎన్ని డేస్ అంటున్నాడు, 3/4 ఆఫ్ వర్క్ ఇన్ 18 days. 3/4 ఆఫ్ వర్క్ ఇన్ 18 days. మళ్ళీ టోటల్ వర్క్ ఏమవుతుంది బీది, టోటల్ వర్క్ ఎన్ని డేస్లో చేస్తాడు, టోటల్ వర్క్ 18 × 4/3 అవుతుంది రెసిప్రోకల్. 3 1s 3 6s 6 4s 24 అవుతుంది. క్లియర్. సి ఏమంటున్నాడు, సి 36 days డైరెక్ట్గా ఇచ్చేస్తున్నాడు. సి అనే వ్యక్తి 36 days ఇచ్చేస్తున్నాడు టోటల్ వర్క్. ఓకే, ఎలాంటి ఫ్రాక్షన్ ఇవ్వట్లేదు. మళ్ళీ ఇప్పుడు ఈ మూడింటికి ఎల్సిఎం ఏమవుతుంది, టోటల్ వర్క్ రావాలంటే 360 అవుతుంది. 360 ఈజ్ ద ఎల్సిఎం. క్లియర్. సో ఇప్పుడు మనకు కావాల్సింది ఇది ఏ ఒక్క 1 డే వర్క్. ఏ ఒక్క 1 డే వర్క్ కావాలి, 360/45 చేస్తే 8 వస్తుంది. తర్వాత 360/24 చేస్తే ఎంత వస్తుంది మనకు, 15 వస్తుంది. 15. ఓకే, 15 యూనిట్స్ అవుతుంది పర్ డేకి.
36 అంటే 10 వస్తుంది అంతే కదా. సో దేర్ ఫోర్ ఏ ఒకరోజు 8 యూనిట్స్, బి ఒకరోజు 15 యూనిట్స్, సి ఒకరోజు 10 యూనిట్స్. అక్కడ ఏమడుగుతున్నాడు, బి అండ్ సి వర్క్ టుగెదర్ ఫర్ 8 days. మళ్ళీ ఈక్వేషన్ రాసుకోవాలి. బి అండ్ సి ఇంటూ 8 days వర్క్ చేసారు, ప్లస్ రిమైనింగ్ వర్క్ ఎవరు చేసారు, ఏ చేసిండు అంటున్నాడు. ఎన్ని రోజులు చేసిండు అదే ఫైండ్ చేయాలి. ఈక్వల్ టు టోటల్ వర్క్ 360. దిస్ ఇస్ ద ఈక్వేషన్. ఇంతకంటే మించి ఏం లేదు మనకు సెకండ్ టైప్. క్లియర్. బి అండ్ సి కలిపి 8 రోజులు చేస్తే రిమైనింగ్ వర్క్ ఏ చేసిండు, ఏ ఒక్క 1 day వర్క్ మనకు తెలిసింది ఆల్రెడీ. ఓకే, ఏ ఒక్క 1 day వర్క్ ఇంటూ టీ ఎన్ని డేస్ చేసిండు, రిమైనింగ్ వర్క్ ఎన్ని డేస్లో కంప్లీట్ చేసిండు. చేస్తే ఇద్దరు కలిపి చేస్తే టోటల్ వర్క్ ఈక్వల్ అవుతుంది కదా, టోటల్ వర్క్ కంప్లీట్ చేసినట్లే కదా. దట్ ఈస్ ద ప్రాసెస్. ఇప్పుడు చూడండి ఇక్కడ ఏ ఒక 1 day వర్క్, ఇప్పుడు బి ప్లస్ సి ఒక 1 day వర్క్ ఎంత, బి అంటే 15, సి అంటే 10 అంటే 25. 25 ఇంటూ 8 200 కదా, 25 ఇంటూ 8 200, ప్లస్ ఏ ఒక 1 day వర్క్ ఎంత 8 ఇంటూ టీ టైం టేకన్ బై ఏ ఇజ్ ఈక్వల్ టు 360. సో 200 360 ఉంది, అటు సైడ్ పోతే -200. సో దేర్ ఫోర్ ఇక్కడ చూడండి, ఇక్కడ రబ్ చేస్తుంది ఇది. సో ఏమవుతుంది, 360 - 200 160 కదా. సో 8 TA ఇజ్ ఈక్వల్ టు 160 అవుతుంది. సో TA టైం టేకన్ బై ఏ 8 1s 8 20s, సో 20 days. టైం టేకన్ బై ఏ టు ఫినిష్ ద రిమైనింగ్ వర్క్ ఇస్ 20 days. సో ఆప్షన్లో ఉందా చూడండి, అదే అడుగుతున్నాడా మనని, ఇంకేమైనా అడుగుతున్నాడా, ఏమడుగుతుండు, ఇన్ హౌ మెనీ డేస్ విల్ ఏ అలోన్ కన్ కంప్లీట్, 20 days కదా. ఆప్షన్ సి ఇస్ ద రైట్ ఆన్సర్, అంతే. ఓకే, ఈ విధంగా సాల్వ్ చేసుకోవాలి. నన్ను ఒక లైక్ కొట్టండి ప్లీజ్, ఒక లైక్ కొట్టి హైప్ చేయండి వీడియో. ఎవరైనా చేయని వాళ్ళు ఉంటే ప్లీజ్. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాము. రామ్ కెన్ కంప్లీట్ ఏ పీస్ ఆఫ్ వర్క్ ఇన్ 15 days, రోహన్ ఇన్ 25 days, రోహిత్ ఇన్ 30 days. రోహన్ అండ్ రోహిత్ వర్క్డ్ టుగెదర్ ఫర్ 2 days and then Rohit was replaced by Ram. In how many days all together was the work completed అని అంటున్నాడు. ఓకే, సో అబ్జర్వ్ చేయండి. రామ్ 15 days, రోహన్ 25 days సేమ్ వర్క్ని కంప్లీట్ చేస్తాడు, రోహిత్ 30 days. టోటల్ వర్క్ ఎంత ఉంది అంటే ఎల్సిఎం 150 అవుతుంది, 15కి 25కి 30కి. రామ్ ఒక 1 day వర్క్ ఏమవుతుంది, 10 అవుతుంది. రామ్ ఒక వర్క్ 1 day వరకు 10 అవుతుంది. రోహన్ ఎంత అవుతుంది, 6 అవుతుంది. 150/25 6. అండ్ రోహిత్ ఒక 1 day వరకు 5 అవుతుంది. 150/30 అంటే 5. ఓకే, ఇప్పుడు అక్కడ ఇస్తున్న కండిషన్ ఏంటంటే ఏమంటున్నాడు, కండిషన్ రోహన్ అండ్ రోహిత్ వర్క్ టుగెదర్ ఫర్ 2 days. రోహన్ అండ్ రోహిత్ అంటే వీళ్ళిద్దరు, రోహన్ అండ్ రోహిత్ వర్క్డ్ ఫర్ 2 days. ఓకే, తర్వాత వర్క్డ్ ఫర్ 2 days. దెన్ రోహిత్ వాజ్ రీప్లేస్డ్ బై రామ్. రోహిత్ అనే వ్యక్తిని రామ్తో రీప్లేస్ చేశారు రిమైనింగ్ వర్క్ని కంప్లీట్ చేయడానికి. రిమైనింగ్ వర్క్ అంటే ప్లస్ మిగిలిపోయిన వర్క్ యాడ్ చేయాలి దీనికి. ఓకే, రోహిత్తో మ్యాప్ చేశారా, ఎస్. రోహన్ అలానే ఉంటాడు కానీ రోహిత్ ప్లేస్లో రామ్ని పెట్టిరంట. ఓకే, ఇంటూ వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్ మనకు తెలీదు, ఈక్వల్ టు టోటల్ వర్క్ 150. ఓకే, ఏం ఫైండ్ చేయమంటున్నాడు, ఇన్ హౌ మెనీ డేస్ ఆల్ టుగెదర్ వాజ్ ద వర్క్ కంప్లీటెడ్ అంటున్నాడు. ఓకే, చూడండి ఒకసారి. ఇప్పుడు రోహన్ ప్లస్ రోహిత్, నేను ఇక్కడ ఇది రాసింది అర్థమైంది కదా మీకు. రోహన్ ప్లస్ రోహిత్ 2 days వర్క్ చేస్తే రిమైనింగ్ వర్క్ కంప్లీట్ చేయడానికి రోహిత్ వెళ్ళిపోయిండు, రోహిత్ ప్లేస్లో రామ్ వచ్చిండు. వీళ్ళిద్దరు కలిసి ఎన్ని డేస్లో చేస్తారో మనకు తెలియదు, అది ఫైండ్ చేయాలి ఫస్ట్. ఓకే, దాని తర్వాత ఈ 2 daysకి ఈ టైంని యాడ్ చేయాలి, వచ్చిన టైంని. అప్పుడే టోటల్ వర్క్ అన్ని డేస్లో ఫినిష్ చేసినట్టే కదా. ఓకే, చూడండి మొత్తం వర్క్ కంప్లీట్ చేయడానికి, టోటల్ వర్క్ కంప్లీట్ చేయడానికి ఫస్ట్ రోహన్ అండ్ రోహిత్ 2 days తీసుకున్నారు, ప్లస్ తర్వాత రోహన్ అండ్ రామ్ వచ్చారు, వాళ్ళు ఎన్ని డేస్ తీసుకున్నారు అది ఫైండ్ చేయాలి. చేసి 2 యాడ్ చేస్తే టోటల్ వర్క్ ఒక డేస్ వచ్చేస్తుంది మనకు. ఓకే, చూడండి ఒకసారి ఇక్కడ రోహన్ ప్లస్ రోహిత్, రోహన్ ఎంత 6 + 5 11, 11 2 = 22. రోహన్ ఎంత 6, రామ్ అంత 10 అంటే 16. 16 ఇంటూ టీ ఈక్వల్ టు 150. ఇది అటు సైడ్ పోతే ఏమవుతుంది, 16 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు 16 ఇంటూ టీ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత అవుతుంది, ఇది 1 10లో 2 పోతే 8 4 2 128.
128 అవుతుంది, 150లో 22 పోతే. ఓకే, సో టీ ఈజ్ ఈక్వల్ టు 128/16. 4 4 జా, 4 3 జా, 4 2 జా, 4 1 జా, 4 8 జా. సో టైం టేకెన్ బై రోహన్ ప్లస్ రామ్ టు ఫినిష్ రిమైనింగ్ వర్క్ ఎంత? 8 days. ఓకే, 8 days. ఇప్పుడు మీరు అర్థమవుతుంది ప్రాబ్లం చూడండి. రోహన్ అండ్ రోహిత్ 2 days వర్క్ చేస్తారు. దాని తర్వాత రోహిత్ లెఫ్ట్ అవుతాడు, లెఫ్ట్ అయి రోహిత్ ప్లస్కి రామ్ వస్తాడు. అప్పుడు వీళ్ళిద్దరు కలిసి రిమైనింగ్ వర్క్ని 8 రోజుల్లో ఫినిష్ చేస్తారు. అంటే ఫస్ట్ 2 రోజులు తీసుకున్నారు వీళ్ళిద్దరు సపరేట్గా, తర్వాత 8 రోజులు పట్టింది. మళ్ళీ టోటల్ వర్క్ కంప్లీట్ కావడానికి ఎన్ని డేస్ పట్టింది? +8 చేయండి. సో 10 days పడుతుంది. వాళ్ళ నలుగురు ఇప్పుడు కలిపి చేస్తే 10 daysలో 150 units ఆఫ్ వర్క్ చేశారు. దట్ ఈస్ ద ప్రాసెస్. ఓకే, లైక్ కొట్టి హైప్ చేయండి అన్న ప్లీజ్, ఐఎమ్ రిక్వెస్టింగ్ యూ. లైక్ కొట్టి హైప్ చేయండి. నెక్స్ట్ క్వశ్చన్ డిస్కస్ చేద్దాం. A and B can do a piece of work in 10 days. A and B 10 days అంట. A and B 10 days. ఓకే, B and C in 12 days. B and C సేమ్ వర్క్ ఇన్ 12 days. తర్వాత ఏమంటున్నాడు? C and A in 15 days. C and A in 15 days. ఇది ఈజీగా ఆడుకుంటారు మీరు. చాలా ఇన్స్టాగ్రామ్ రీల్స్లో, యూట్యూబ్ షార్ట్స్లో చూస్తూ ఉంటారు. ఇలాంటి ఈజీ క్వశ్చన్స్ చెప్తారు, టఫ్ క్వశ్చన్స్ చెప్పరు. సో ఇఫ్ ఆల్ త్రీ వర్క్ టుగెదర్ ఫైండ్ నెంబర్ ఆఫ్ డేస్ రిక్వైర్డ్ అంటున్నాడు. ఏం లేదండి, ఇలాంటి క్వశ్చన్స్ ఇచ్చినప్పుడు మీరు ఏం చేయాలి అంటే ఫస్ట్ టోటల్ వర్క్ ఫైండ్ చేయండి. ఎల్సిఎం ఎంత అవుతుంది? 120 అవుతుంది. ఓకే, 10 12 15 120 అవుతుంది. సో నెక్స్ట్ మనం ఏం చేయాలి అంటే 1 day వర్క్ ఫైండ్ చేయాలి. సో 1 day వరకు ఫైండ్ చేద్దాం. ఇది 12 units అవుతుంది, ఇది 10 units అవుతుంది, అండ్ ఇది 8 units అవుతుంది కదా. 8 units ఏనా? ఎస్. సో ఇప్పుడు మనకేం కావాలి? వీళ్ళందరూ కలిసి ఏం చేస్తారు? వీళ్ళందరూ కలిసి వర్క్ చేస్తే ఈ 120 units ఆఫ్ వర్క్ని ఎన్ని డేస్లో ఫినిష్ చేస్తారు? అదే కదా మనకు కావాల్సింది. ఒకసారి మనం ఏం చేద్దామంటే ఇది ప్లస్ ఇది ప్లస్ ఇది, వీళ్ళ ముగ్గురు ఇక్కడ కాంబినేషన్స్ ఉన్నాయి కదా, ఫస్ట్ కాంబినేషన్, సెకండ్ కాంబినేషన్, థర్డ్ కాంబినేషన్ యాడ్ చేస్తే వాళ్ళు 1 day వరకు వస్తుంది. చూడండి, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ ఏ ఉంది, ఇక్కడ బి, ఇక్కడ బి, ఇక్కడ సి, ఇక్కడ సి, అంటే వాళ్ళు 2 times ఇన్వాల్వ్ అవుతున్నారు ఈచ్ అండ్ ఎవ్రీ కాంబినేషన్లో. సో ఎక్స్ట్రా ఉంటాయి ఆడ. సో మనం ఏం చేయాలి అంటే ఈ 3 యాడ్ చేస్తే మనకి ఏమొస్తుంది? 2 times ఆఫ్ A ప్లస్ బి ప్లస్ సి వస్తుంది. ఓకే, తర్వాత వాళ్ళ 1 day వర్క్ని యాడ్ చేయాలి. ఎంత వస్తుంది? 12 22 30 అవుతుంది. అప్పుడు క్యాన్సిల్ చేసుకోండి. 2 1 జా, 2 15 జా. ఇప్పుడు యాక్చువల్ వాళ్ళ 1 day వర్క్, వాళ్ళు ముగ్గురు కలిసి చేసే 1 day వర్క్ వస్తుంది ఇప్పుడు ఎంత? 15 units. సో టోటల్ ఎంత ఉంది? 120. సో 120/15 చేస్తేనే కదా వచ్చేది. సో 120/15 చేస్తే ఎంత వస్తుంది మనకి? 8 వస్తుంది. 15 1 జా, 15 8 జా. దేర్ఫోర్ 8 daysలో వాళ్ళు ముగ్గురు కలిసి ఆ వర్క్ని ఫినిష్ చేస్తారు. ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్. A and B can complete a work in 9 days. A and B 9 days ఇస్తున్నాడు. A and B 9 days ఇస్తున్నాడు. ఓకే, తర్వాత B and C 18 days. B and C 18 days. When working together, A, B and C can finish the same work in 8 days. ముగ్గురు ఇస్తున్నాడు. A plus B plus C equal to 8 days. ఓకే, ఇప్పుడు ఏమడుగుతున్నాడు? హౌ మెనీ డేస్ విల్ ఇట్ టేక్ ఫర్ ఏ అండ్ సి టు కంప్లీట్ ద వర్క్ టుగెదర్? ఏ అండ్ సి యొక్క వర్క్ అడుగుతున్నాడు. ఏ అండ్ సి యొక్క వర్క్, సేమ్ వర్క్ని, టోటల్ వర్క్ని ఏసి కలిపి ఎన్ని డేస్లో చేస్తారు? సో ఫస్ట్ టోటల్ వర్క్ కావాలి. సో 18కి 8కి 9కి ఈ మూడింట్లో మనకు 18 4 జా 72, 8 9 జా 72, 9 8 జా 72 కాబట్టి 72 ఎల్సిఎం అవుతుంది. సో ఇదేమవుతుంది మనకు? 1 day వర్క్ 8 units అవుతుంది, ఇది 4 units, ఇది 9 units అవుతుంది. ఓకే, క్లియర్. సో ఇప్పుడు చూద్దాం మనం. ఒకటి మీరు క్లియర్గా అబ్జర్వ్ చేయాలి ఇక్కడ. A ప్లస్ బి 1 day వర్క్ 8 units. A ప్లస్ బి 1 day వర్క్ 8 units. మరి A ప్లస్ బి ప్లస్ సి 1 day వర్క్ 9 units ఉంది. అంటే సి ఎంత అవ్వాలి? 1 అవ్వాలి కదా. సో సి యొక్క 1 day వర్క్ 9 వచ్చింది. ఓకే, సో 1 వచ్చింది, 1 ఇక్కడ పెట్టేసిన. తర్వాత మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి. సి 1 అవుతే సి 1 day వర్క్ 1 అవుతే బి ఎంత అవ్వాలి? 4 ఉంది కాబట్టి 3 అవ్వాలి. ఓకే, క్లియర్. ఇప్పుడు మళ్ళీ ఏ రావాలి అంటే బి 3 ఉంది, మళ్ళీ ఇక్కడ 8 ఉంది. సో ఏ ఎంత అవ్వాలి? 5 అవ్వాలి కదా. సో దేర్ఫోర్ ఏ అనేది 5 వచ్చింది. సో 5 + 1 6 units ఏ ప్లస్ సి 1 day చేసే వర్క్. మళ్ళీ టోటల్ వర్క్ని ఎన్ని డేస్లో చేస్తారు వాళ్ళిద్దరు? 72/6, 6 1 జా 6 1 జా 6 2 జా. సో 12 daysలో చేస్తారు. అంతేనా లేదా? సింపుల్. సో ఆప్షన్ సి ఈజ్ ద రైట్ ఆన్సర్.
A plus B comma B plus C can do a work in 12 days and 16 days. ఓకే, A plus B ఇస్తుండు, B plus C ఇస్తున్నాడు. A plus B ఒక వర్క్ని ఎన్ని డేస్లో చేస్తుంది అంటున్నాడు, 12 డేస్. B plus C ఒక వర్క్ని 16 డేస్. ఈ రెండింటికి LCM 48. ఓకే, సో ఇదేమో 4 యూనిట్స్, ఇది 3 యూనిట్స్ అవుతుంది. క్లియర్. తర్వాత ఏమంటున్నాడు, ఇఫ్ A వర్క్స్ ఫర్ 5 డేస్, A వర్క్స్ ఫర్ 5 డేస్, B వర్క్స్ ఫర్ 7 డేస్, C కంప్లీట్స్ ద రిమైనింగ్ వర్క్ ఇన్ 30 డేస్. చూడండి, A వర్క్స్ ఫర్ 5 డేస్, ఓకే, B వర్క్స్ ఫర్ 7 డేస్ ప్లస్ C వర్క్స్ ఫర్ 13 డేస్. దే ఫినిష్ టోటల్ వర్క్ 48 యూనిట్స్. దిస్ ఇస్ ద కాన్సెప్ట్. ఓకే, నెక్స్ట్ ఏ ఒక 1 డే వర్క్ తెలియదు, బి ఒక 1 డే వర్క్ తెలియదు. ఒకసారి అబ్జర్వ్ చేయండి. ఇక్కడ మనం ఏం చేద్దామంటే, సో దీన్ని స్ప్లిట్ చేసుకుందాం. ఏ ప్లస్ బి, బి ప్లస్ సి వచ్చేలాగా స్ప్లిట్ చేసుకుందాం. 5A 7B కదా, ఇది 5A అలానే పెడతాను. 7Bని 5B ప్లస్ 2B రాస్తాను. రాయొచ్చు కదా, 5B ప్లస్ 2B అంటే 7BA కదా. ప్లస్ ఇక్కడ 13C ఉంది, 13C ఈక్వల్ టు 48. సో ఇక్కడ నేను ఏం చేస్తానంటే 5 కామన్ తీస్తే A ప్లస్ బి అవుతుంది. అంతేనా? అంతే కదా. ఇక్కడ 13Cని మనం ఎలా రాసుకుందామంటే 2C ప్లస్ 11C రాసుకుందాం. 2C ప్లస్ 11C ఈక్వల్ టు 48 రాద్దాం. చూడండి, ఈ రెండింటికి వెళ్ళి 5 కామన్ తీసిన, ఈ రెండింటికి వెళ్ళి 2 కామన్ తీయండి, B ప్లస్ C అవుతుంది. సో 11C అలానే పెట్టుకోండి, ఈజ్ ఈక్వల్ టు 48. ఇప్పుడు మీరు ఒకటి క్లియర్గా అబ్జర్వ్ చేస్తే A ప్లస్ బి ఒక 1 డే వరకు, ఇది 1 డే వరకేనే కదా, ఇది 1 డే వరకు, ఇది 1 డే వరకు అని మీనింగ్. అప్పుడు వాళ్ళు చేసిన 2 డేస్ 5 డేస్ వరకు వస్తుంది. ఇది C 1 డే వరకు. ఓకే, ఇప్పుడు A ప్లస్ బి ఒక 1 డే వరకు ఎంత, 4, 5 4 జా 20. B ప్లస్ C ఒక 1 డే వరకు 3, 2 3 జా 6 ప్లస్ C 1 డే వరకు తెలియదు మనకు. సో మన క్వశ్చన్లో అడిగింది ఏంటి, ఏమడుగుతున్న క్వశ్చన్లో, దెన్ C వుడ్ కంప్లీట్ ద వర్క్ ఇన్ హౌ మెనీ డేస్. సో C ఒక 1 డే వరకు వస్తుంది ఇప్పుడు. సో 11C ఈక్వల్ టు 48. ఓకే, 20 ప్లస్ 6 26, 48 మైనస్ 26 22 ఈక్వల్ టు 22. C యొక్క 1 డే వరకు ఎంత వచ్చింది, 2 వచ్చింది. 11 1 జా 11 2 జా. C యొక్క 1 డే వరకు 2 అయితే మళ్ళీ 48 యూనిట్స్ ఎన్ని డేస్లో చేస్తుంది, 48/2 24 కదా. సో C ఒక్కడు 48 యూనిట్స్ ఆఫ్ వర్క్ని 24 డేస్లో వేస్తాడు. ఆప్షన్ C ఈజ్ ద రైట్ ఆన్సర్. దిస్ ఈస్ ద ఎండ్ ఆఫ్ ద సెకండ్ మోడల్ ఆఫ్ క్వశ్చన్. నెక్స్ట్ మోడల్ నేను ఆల్టర్నేట్ డేస్ కాన్సెప్ట్ వెరీ ఇంపార్టెంట్, ఎక్కువ ఫ్రీక్వెంట్గా అడిగే క్వశ్చన్ ఇదే. సో మిస్ అవ్వద్దు. సో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, ప్రతిదానికి రిప్లై ఇచ్చే ప్రయత్నం చేస్తాను. ప్లీజ్ ఇప్పుడు ఈ వీడియో చూసారు కదా, ఒక లైక్ కొట్టండి, హైప్ చేయండి ఎండింగ్లో, అండ్ మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి. అండ్ ఈ మోడల్స్ మీరు మర్చిపోవచ్చు, వీడియోని షేర్ చేసి పెట్టుకోండి మీకే సెల్ఫ్గా, లేకపోతే లింక్ కాపీ చేసుకొని ఎక్కడన్నా దాచుకోండి. క్లియర్. మన దగ్గర నెంబర్ సిస్టమ్ ప్లేలిస్ట్ సపరేట్గా ఉంది, పర్సంటేజ్ ప్లేలిస్ట్ సపరేట్గా ఉంది, టైమ్ అండ్ వర్క్ సపరేట్గా ఉంది. ఫ్యూచర్లో వచ్చే చాప్టర్స్ కూడా ప్లేలిస్ట్ ప్రకారం అప్లోడ్ చేస్తాను. సో ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసి పెట్టుకోండి, ఎప్పుడు అప్లోడ్ చేస్తే అప్పుడు వీడియో వచ్చేస్తుంది, మీరు చూడొచ్చు. ఓకే, నెక్స్ట్ కాన్సెప్ట్ అయితే ఆల్టర్నేట్ డేస్ అస్సలు మిస్ అవ్వద్దు. థ్యాంక్ యూ సో మచ్, హ్యావ్ ఎ నైస్ డే, ఆల్ ద బెస్ట్ గైస్.